ఎవరైనా బ్యాంకు నుండి దొంగతనం చేస్తారు, కాని వీరు మాత్రం ఏకంగా అత్యంత భద్రత కలిగిన మిలిటరీ బేస్ నుండి $1 బిలియన్ దొంగిలించడానికి ప్లాన్ చేశారు. వీరి ప్లాన్ చాలా సరళమైనది. మొదట నకిలీ నోట్ల కట్టలను సిద్ధం చేసి వాటిని కార్లో లోడ్ చేసి ఆ కారును నేరుగా మిలిటరీ బేస్లోకి తోలుకెళ్లి అక్కడ ఉన్న అసలు నోట్లతో మార్పిడి చేయడం. బేస్లో జరుగుతున్న ఎగ్ షూటింగ్ కాంపిటీషన్ కోసం కొందరు నమోదు చేసుకున్నందున గేటు దగ్గర సైనికుల తనిఖీని దాటితే చాలు వారు సులభంగా లోపలికి వెళ్లవచ్చు. సైనికుల తనిఖీని ఎదుర్కొంటున్నప్పుడు కూడా వారు అస్సలు కంగారు పడలేదు. చివరికి సైనికులకు కారులో పోటీకి సంబంధించిన సామగ్రి మాత్రమే కనిపించింది. ఎందుకంటే వారు నకిలీ నోట్లను, ఆయుధాలను ముందే సీట్ కుషన్ల లోపల దాచిపెట్టారు. బేస్లోకి ప్రవేశించిన తర్వాత వారు త్వరలోనే వేర్ హౌస్ వెలుపలికి చేరుకున్నారు. ఎవరూ గమనించని సమయంలో వెంటిలేషన్ డక్ట్ నుండి ఇనుప గ్రిల్ను తొలగించి తాము తెచ్చిన టన్నుల కొద్ది నకిలీ నోట్లతో లోపలికి ప్రాకారు. ఆ వేర్ హౌస్ చాలా పెద్దది, కాని వారి భాగస్వామి మార్గదర్శకత్వంతో డబ్బు ఎక్కడ దాచబడిందో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తమ జీవితకాలంలో ఖర్చు చేయలేనంత నగదును చూసి వారు తీవ్ర ఉత్సాహానికి గురయ్యారు. కాని టన్నుల కొద్ది నగదును మిలిటరీ బేస్ నుండి బయటకు తీసుకెళ్లడం దాదాపు అసాధ్యం. అందువల్ల వారు అసలు నోట్ల కట్టల మధ్య భాగాన్ని మాత్రమే దొంగిలించి ఆ ఖాళీని తాము ముందే సిద్ధం చేసుకున్న నకిలీ నోట్లతో నింపారు. అంతా పక్కాగా ఉండటానికి వారు అసలు నోట్లపై ఉన్న బార్కోడ్లను ఒక్కొక్కటిగా వలిచి నకిలీ నోట్లపై అతికించారు. అయితే దొంగిలించిన 20 మిలియన్లను నేరుగా వేర్హౌస్ నుండి తీసుకెళ్లాలని వారు భావించలేదు. దానికి బదులుగా ఆ నోట్లను కట్టలు కట్టలుగా ప్లాస్టిక్ సంచులలో పెట్టి ఆ డబ్బు ఉన్న ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి ప్రతి సంచిలో ఒక ట్రాకర్ను ఉంచారు. చివరగా ఆ సంచులను నూనె డ్రమ్ములో వేశారు. అవి త్వరలోనే బయటకు తరలించబడే వాడేసిన ఇంజిన్ ఆయిల్ డ్రమ్ములు.